బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకున్న బీఆర్ఎస్ ఎలాగైనా సిట్టింగ్ సీటును దక్కించుకోవాలన్న కసిలో ఉన్న బీఆర్ఎస్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. డివిజన్ల వారీగా బీఆర్ఎస్ కార్యకర్తలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ బూత్ కమిటీతో కేటీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో బై ఎలక్షన్లో అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. సిట్టింగ్ సీట్లో మరోసారి గులాబీ జెండాను పాతాలనుకున్న బీఆర్ఎస్ ఇప్పటికే డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలను నియమించి జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ కూడా బరిలో నిలబడబోతోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. కరుణాకర్, బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ లాగానే హోరాహోరీగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పైన ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ అందించండి. సంధ్య, బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే సిట్టింగ్ స్థానం మాగంటి గోపీనాథ్ అకాల మరణం చెందడంతో ఉప ఎన్నిక రాబోతుంది కాబట్టి తమ సిట్టింగ్ స్థానాన్ని మళ్ళీ గెలిచి తీరాలన్న కసితో బీఆర్ఎస్ పార్టీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో డివిజన్ల వారీగా ఇప్పటికే సమీక్షలు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఈరోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని వెంగళరావు నగర్ డివిజన్ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొంటారని చెప్పి నేతలు చెప్తున్నారు. ఇప్పటికే కార్యకర్తలు నేతలంతా కూడా తెలంగాణ భవన్కు చేరుకుంటారు. మనం చూస్తున్నాం, ముందు నుంచి కూడా డివిజన్ల వారీగా బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది. మొత్తం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 6 డివిజన్లు ఉంటే 6 డివిజన్లకు 3 ఎమ్మెల్సీలు 3 ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలుగా నియమించింది. వాళ్ళంతా ఇప్పటికే గ్రౌండ్లో వర్క్ స్టార్ట్ చేశారు. డివిజన్ల వారీగా ఓటర్లను కలుస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలకు వివరిస్తూ ఖచ్చితంగా ఈసారి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున గ్రౌండ్ వర్క్ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దాంతోపాటు ఇప్పటికే కేటీఆర్ కూడా డివిజన్ల వారీగా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే యూసుఫ్గూడ, రహమత్ నగర్ డివిజన్ల సమీక్ష సమావేశం నిర్వహించిన కేటీఆర్ ఈరోజు వెంగళరావు నగర్ డివిజన్ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే హరీష్ రావు కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో సుమారు 5,000 మందికి ఇప్పటికే కేసీఆర్ కిట్లను కూడా హరీష్ రావు పంపిణీ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మళ్ళీ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునే దిశగా బీఆర్ఎస్ పార్టీ సీరియస్గా అడుగులు వేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సంధ్య. రైట్ కరుణాకర్.